బీహార్లోని భోజ్పూర్లో జూన్ 17న పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన భరత్ తివారీ దశదిన కర్మ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ కార్యక్రమానికి దాదాపు 25,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భోజ్పూర్లోని ఆ గ్రామంలో పెద్ద టెంట్లు వేశారు. చుట్టుపక్కల పొలాల్లో కూడా టెంట్లు, కుర్చీలు, మంచాలు వేసి వచ్చేపోయేవాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. నివాళులర్పించేందుకు బీహార్తో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తారని అంచనా. భరత్ తండ్రి కాశీనాథ్ తివారీ అలాగే ఆయన సోదరుడు చందన్ తివారీ చెప్పిన దాని ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి బస, విశ్రాంతి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. భరత్ తివారీ ఎన్కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది. ఈ పిటిషన్ను విచారించబోమని హైకోర్టుకు వెళ్లమని పిటిషనర్ను ఆదేశించింది. ఇప్పుడు కేసు హైకోర్టుకు వెళుతుందా, అక్కడ ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై భరత్ తివారీ తల్లి ఆశాదేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుని చంపిన నిందితుల్ని ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదని ఆమె వాపోతున్నారు. సామాన్యులు ఏ చిన్న తప్పు చేసినా పోలీసులు వెంటనే పట్టుకుంటారని, కానీ తన కొడుకు కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలో భరత్కు ఒక స్మారక చిహ్నం కట్టాలన్నది ఆమె డిమాండ్. అయితే సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం అలాంటిది చేస్తుందని తనకు నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు కోర్టుపై నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు భరత్ తివారీ చిన్న సోదరుడు చందన్ తివారీ తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన చోట భరత్ విగ్రహం పెట్టాలని గ్రామస్తులు కోరగా ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం స్మారక చిహ్నం నిర్మించకపోతే తామే స్వయంగా గ్రామంలో భరత్ స్మారక చిహ్నం నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. భరత్ తివారీ ఎన్కౌంటర్ కేసులో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు తమ విధిని నిర్వర్తించారని ఒక వర్గం అంటుంటే, కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని బోట్కప్ ఎన్కౌంటర్గా ఆరోపిస్తున్నారు. ఈ కేసులో న్యాయం జరగాలని కోరుతూ గ్రామస్తులు, బంధువులు ఆందోళన చేపట్టడం కూడా మనం చూసాం. భరత్ తివారీ కుటుంబ సభ్యులు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించమని చెప్పడంతో ఇప్పుడు ఈ కేసు బీహార్ హైకోర్టు పరిధిలోకి రానుంది. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయా అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఘటనతో పాటు రాజకీయంగా కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలు ఈ ఎన్కౌంటర్పై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ప్రజల మధ్య ఈ ఎన్కౌంటర్ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు పోలీసులకు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు పోలీసుల చర్యలను ప్రశ్నిస్తున్నారు.
భరత్ తివారీ దశదిన కర్మ భారీ ఎత్తున నిర్వహించడం వెనుక కేవలం ఒక వ్యక్తికి నివాళులర్పించడం మాత్రమే కాదు, న్యాయం కోసం నిరసన తెలియజేయడం కూడా ఒక కారణం కావచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామస్తులు, బంధువులు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన మద్దతుదారులు అందరూ కలిసి తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా కానుంది. రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. బీహార్లో శాంతి భద్రతల పరిస్థితిపై ఈ ఎన్కౌంటర్ ఘటన తీవ్ర ప్రభావం చూపింది. పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలపై కూడా ఈ ఘటన ప్రభావం పడే అవకాశం ఉంది. పోలీసుల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్లు వస్తున్నాయి.